గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ గమనిస్తున్నారా? ఒక్కరోజు ధరలు అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి, ఒక్కరోజు అనూహ్యంగా ఢమాలమంటున్నాయి. మరి ఈ కన్ఫ్యూషన్ లో 1,00,000, 10,00,000 పెట్టి బంగారమో వెండో కొన్నాక వాటి రేట్ పడిపోతే గుండెల్లో ఎక్కడో చివుక్కుమంటుంది కదా. అసలు ఇంతకీ బంగారమైనా వెండైనా కొనాలా వద్దా? ఎస్, బంగారం కొనాలా వద్దా? పోనీ బంగారం కంటే వెండి కొనడం బెటరా? గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇంకా ఇంకా పెరుగుతాయా? తీరా కొన్నాక రేటు పడిపోతే ఎలా? ఈ 4 ప్రశ్నలు ప్రస్తుతం వినియోగదారుల మెదళ్లను నిత్యం తొలిచేస్తున్నాయి. ఎందుకు అంటే అటు ఇటు ఊగిసలాడుతోన్న ధరలు. ఒక్కసారి 10 రోజుల వ్యవధిలో హైదరాబాద్ లో బంగారం ధరల మార్పు చూద్దాం. ఈ నెల 21న 24 క్యారెట్ల పసిడి గ్రాము 13,418 రూపాయలుంటే 22 క్యారెట్లు 12,300గా ఉంది. ఇదే బంగారం ఈ నెల 27న 24 క్యారెట్లు 14,242 హైయెస్ట్ రేట్ ఉంటే 22 క్యారెట్లు కూడా 13,055 రూపాయలుంది. కట్ చేస్తే ఇవాళ మార్కెట్లో గ్రాము 24 క్యారెట్ల బంగారం రేటు మళ్లీ 13,620కి పడిపోయింది. అదే 22 క్యారెట్లయితే 12,485కి పడిపోయింది. సిల్వర్ గురించి మరింత ప్రత్యేకంగా చెప్పాలి. ఈ నెల 21న సిల్వర్ ధర కేజీ 2,26,000. మిగతా రోజుల్లో 1,000, 3,000, 5,000 చొప్పున పెరిగినా ఈ నెల 27న మాత్రం ఏకంగా 31,000 పెరిగింది. ఆ రోజు మార్కెట్ రేటు కేజీ 2,85,000. కట్ చేస్తే ఇవాళ అదే సిల్వర్ రేటు 2,58,000. ఒక్కసారి ఆలోచించండి. డిసెంబర్ 21న కేజీ సిల్వర్ కొన్నోళ్లకి హ్యాపీనే, కానీ 27న కొన్నోళ్ల పరిస్థితి ఏంటి? బంగారం కూడా ఈ స్థాయిలో చేంజ్ లేకపోయినా మొన్నటికి ఇవాళ్టికి రేటు పతనమైంది. మరి కొనాలా వద్దా అనే సందేహం సహజమే కదా. వాస్తవానికి ఈ 2 మెటల్స్ పై 3 అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ఒకటి డాలర్ వర్సెస్ రూపాయి విలువ, రెండోది అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, మూడోది అంతర్జాతీయ అశాంతి. ఈ 3 ఇలాగే కొనసాగితే రేట్లు పెరుగుతూనే ఉంటాయి. కానీ అలా ఎన్నాళ్లుంటాయి? ఏదో ఒకరోజు అంతర్జాతీయ సమీకరణలు మారాల్సిందే, మారతాయి కూడా. మరప్పుడు లక్షలు, కోట్లు పెట్టుకున్న ఈ 2 లోహాల రేట్లు పడిపోతాయా? మరి ఇప్పుడు కొనాలా వద్దా? కొనాలి అంటే ఎంతవరకు వేచి ఉండాలి అంటే, మీరు వేచి చూడడం తప్పు లేదు, కానీ ధరలు తగ్గినప్పుడు కొనుక్కొని పెట్టుకోవడం సర్వత్రా ఉత్తమం. ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది, ఎంతకాలం ఈ అనిశ్చితి ఉంటుంది అన్నది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో చెప్పడం కొంచెం కష్టం. కాబట్టి ఇదమిద్దంగా ఇప్పుడు తగ్గుతుంది అని చెప్పడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవడం, చిన్న చిన్న మొత్తాల్లో అయినా కొనుక్కొని పెట్టుకోవడం సర్వత్రా శ్రేయస్కరం. అలాగే కొనుక్కున్న వాళ్ళు ధర తగ్గినప్పుడు ప్యానిక్ అవ్వకండి, నేను ఇంత పెట్టి కొనేసాను ధర తగ్గిపోయింది అని. అందుకే మేము జనరల్గా ఏం చెప్తామంటే యావరేజింగ్ అంటాం. అంటే తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటూ ఉండండి, తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటూ ఉంటే పెరిగినప్పుడు మనకి అది యావరేజ్ ఫ్యాక్టర్లో కలుస్తూ ఉంటుంది. హెచ్చు తగ్గుల్ని యావరేజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి పెద్దగా నష్టం జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో విన్నారు కదా, 1970ల నాటి నుంచి చూస్తే ఈ లోహాల రేట్ల విషయంలో ఇది 6వ సైకిల్. అంటే కొంతకాలం ఈ ట్రెండ్ నడుస్తుందన్నమాట. పెరిగితే పొంగిపోవడం, తగ్గిపోతే కుంగిపోవడం మీలో లేకుండా ఉంటే హ్యాపీగా కొనుక్కోండి. కొనడం మొదలు పెడితే యావరేజ్ కోసం కొంటూనే ఉండాలి అన్నది ఎక్స్పర్ట్స్ చెప్తోన్న థియరీ.